న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్. ఆయన ఒక విప్లవాగ్ని యొక్క జ్వాల ఆగే ఒక ప్రయత్నం వారు బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఆ అగ్ని ఆగలేదు. అల్లూరి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో దేశమంతా అది ప్రబలింది. దేశవ్యాప్తంగా స్వతంత్రకాంక్ష రగిలింది. అందరూ స్వతంత్రమైన జన్మ హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ విధంగా అల్లూరి యొక్క ఏదైతే వీర మరణం ఉందో అందులో ఒక స్ఫూర్తి రగిలించింది. అటువంటి ఒక గొప్ప కార్యక్రమం మన ప్రాంతంలో జరగటం, మన ఏదైతే అనకాపల్లి జిల్లా అలాగే ఏఎస్ఆర్ జిల్లా విశాఖ జిల్లా సంబంధించిన ఈ యొక్క ప్రాంతంలో నడియాడిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విప్లవాగ్ని అల్లూరి సీతారామరావు సంబంధించి స్ఫూర్తి తప్పనిసరిగా నలుగురికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇవాళ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. అల్లూరి ఏ ప్రాంతాలు నడియాడో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని, దేశ యావత్తు కూడా దాని గురించి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో గత 20 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కేవలం కార్యక్రమే చేయకుండా స్వయంగా నరేంద్ర మోడీ గారికి విషయాలు తెలియజేయటం, అనుకోకుండా మన యొక్క ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ఎవరైతే మరుగున పడిన విప్లవకారులు స్వతంత్ర సేనానులు ఉన్నారో వాళ్ళందరి యొక్క చరిత్ర బయటకు తీసుకురావటం, స్వయంగా నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన యొక్క తల్లిగారి ఊరు మోగోళ్ళకి వెళ్ళి ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ చేయడం ఏదైతుందో నిజంగా గొప్ప విషయం. ఆ విధంగా ఆయన నడయాడిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లంబసింగిలో ఒక అల్లూరి సీతారామరాజు మ్యూజియం కట్టడం, అలాగే మంపా, రాజేంద్రపాలెం, పాండ్రంగి అలాగే కేడీపేటకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈ యొక్క పార్కులన్నీ కూడా తప్పనిసరిగా స్ఫూర్తి కేంద్రాలుగా మారాలి. నేటి యువత దాన్ని తప్పనిసరిగా సందర్శించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన జయంతి వర్ధంతి అధికారికంగా చేయటం, ఏదైతే పాడేరు జిల్లా ఉందో దానికి అల్లూరి సీతారామరాజు అని పేరు పెట్టడం, అలాగే ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి కూడా అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా అల్లూరి స్ఫూర్తి ప్రజల్లో మరింతగా రగల్చాల్సిన అవసరం ఉంది. కనుకనే నేటి ప్రతి రాజకీయ నాయకుడు కూడా తప్పనిసరిగా అల్లూరి యొక్క కేంద్రాలు, ఆయన యొక్క జీవిత చరిత్ర చదవాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఆపరేషన్ సింధూర్ జరిగి 1 సంవత్సరం పూర్తవుతుంది. ఆ విధంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించిన మే 7వ తారీఖు ఆ విధంగా ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. ఎవరైతే ముష్కరులు మన యొక్క మహిళల్ని వాళ్ళ యొక్క నిడుత సింధూరాన్ని తొలగించారో వాళ్ళ నిడుత సింధూరాన్ని పెట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన యొక్క సైన్యం, ఆర్మీ, నేవీ అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్ కలిసి చేసిన ఒక అద్భుత విన్యాసం ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్లో ఉండే వాళ్ళ యొక్క పాకిస్తాన్ టెర్రరిస్ట్ కేంద్రాలన్నీ కూడా మట్టు కల్పించడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఆ విధంగా మే 7వ తారీఖు మనందరికీ స్ఫూర్తిదాయకమైన దినం కనుక ఈరోజు ఈ యొక్క యాత్రలో మొత్తం మా శ్రేణులందరూ పాల్గొంటున్నారు. మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.